నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆమె చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డే ఆమెను ప్రోత్సహించారు. జెడ్పీటీసీగా ఎన్నికైన 3 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రాష్ట్రానికి హోంమంత్రిని చేశారు. ఇప్పుడు తనకు ఆ పాత నియోజకవర్గాన్ని కేటాయించాలని జగన్మోహన్ రెడ్డికి ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కదా అవి తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మేకతోటి సుచరిత పరిచయమే అక్కర్లేని పేరు ఇది. అంతలా రాజకీయ ప్రస్థానాన్ని పెంచుకుంటూ వచ్చారు ఈ మహిళా నేత. ఆమె తండ్రి ఓ సామాన్య ప్రభుత్వ వైద్యాధికారి, భర్త ప్రభుత్వంలో కీలక అధికారి. 2003లో సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ సమయంలో మహానేత దృష్టిలో పడ్డారు మేకతోటి సుచరిత. ఇటువంటి మహిళా నేతను ప్రోత్సహించాలని భావించారు. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకంగా గుర్తుంచుకొని మేకతోటి సుచరితకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించారు. ఆ మహానేత నమ్మకానికి తగ్గట్టు ఆమె గెలిచారు. 2009లో ఏకంగా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మహానేత ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మేకతోటి సుచరిత. చిన్న వయసులోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. అయితే 2010లో రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ గూటికి చేరారు మేకతోటి సుచరిత. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబంపై విధేయత చూపుతూ బయటకొచ్చేశారు. 2012 ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 70,000 మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలో తిరుగులేని మహిళా నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం అందింది మేకతోటి సుచరితకు. అయితే జగన్మోహన్ రెడ్డి పట్ల విధేయత ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్టీ విన్నపాన్ని తిరస్కరించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. అయినా సరే ప్రత్తిపాడు నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వచ్చారు. 2014 నుంచి 2019 మధ్య పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా 3వ పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆమెను ఏపీ కేబినెట్లోకి తీసుకున్నారు. ఏకంగా హోంమంత్రి పదవి కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1501 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. అయితే మంత్రివర్గ కూర్పు సమయంలోనే ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో చేర్పులు మార్పులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగా మేకతోటి సుచరిత మంత్రి పదవికి మార్చారు. దాన్ని అవమానంగా భావించారు మేకతోటి సుచరిత. ఒకానొక దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై మరోసారి విధేయత ప్రకటిస్తూ ఆ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రత్తిపాడు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేకతోటి సుచరితను అక్కడి నుంచి మార్చి తాడికొండకు షిఫ్ట్ చేశారు. అయితే అక్కడ పోటీ చేసిన ఆమె ఓటమి చవిచూశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో ఒక్కో నియోజకవర్గానికి బలమైన నాయకత్వాన్ని నిలబెడుతూ వచ్చారు. ఆ క్రమంలో మేకతోటి సుచరిత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనకు తిరిగి పత్తిపాడు నియోజకవర్గాన్ని కేటాయించాలని అధినేతకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులు కావటం ఖాయమని స్పష్టమవుతోంది. కొద్ది రోజుల్లో నియామకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో వేచి చూడాలి.